46 ఏళ్ల తర్వాత రెట్రో లుక్స్లో కమల్ రజనీ దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత అరుదైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఇద్దరు అగ్రశ్రేణి దిగ్గజాలు సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ 4 దశాబ్దాల సుదీర్ఘ విరామం తరువాత ఒకే సినిమాలో కలిసి నటించబోతున్నారు. గత కొన్నాళ్లుగా వీరిద్దరి కాంబినేషన్పై వస్తున్న వార్తలకు ముగింపు పలికారు. ప్రత్యేక పోస్టర్తో ఈ భారీ కలయికను ధృవీకరించింది రెడ్ జెయింట్ సంస్థ. ఈ పోస్టర్లో ఇద్దరు స్టార్ల ముఖాలను చూపించకుండా కేవలం వారి చేతులను మాత్రమే చూపించారు. రజనీకాంత్ గుర్తుగా ఒక చేతికి బంగారు కడియం, కమల్ హాసన్కు గుర్తుగా మరో చేతికి ఉంగరం ఉన్నాయి. కొందరు శాసిస్తారు, కొందరు పాలిస్తారు అనే పవర్ఫుల్ ట్యాగ్లైన్తో ఈ ప్రకటన అభిమానుల్లో అంచనాలు పెంచింది. కేహెచ్ వర్సెస్ ఆర్కే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తొలుత లోకేష్ కనగరాజ్ను దర్శకుడుగా అనుకున్నారు. ప్రస్తుతం జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రజనీ కమల్పై ఓ రెట్రో స్టైల్ ప్రోమో షూట్ చేశారు. దీనిని ఈరోజే విడుదల చేస్తున్నారు. టాక్సిక్ టీజర్ విడుదల. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కన్నడ స్టార్ యష్ కథానాయకుడిగా నటించిన టాక్సిక్ టీజర్ వచ్చేసింది. పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్తో టీజర్ ఆద్యంతం ఆసక్తిని కలిగించింది. యుద్ధం వేరు, వాళ్ళ కుతంత్రాలు వేరు, అందరితో విరోధం పెట్టుకుని బతకలేరు, పట్టుదల వదిలేయ్ అంటూ పవర్ఫుల్ డైలాగులతో టీజర్ ఆరంభమవుతోంది. మొత్తంగా ఇది ఒక గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వానీ, నయనతార, హ్యుమా కురేషి, తారా సుతారియా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.